నీ సమస్య ఎవరితో చెప్పుకోవాలండి? దేవునితో తప్ప ఎవరికి నీ సమస్య చెప్పుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనునికి తప్ప నీ సమస్య ఎవరితో చెప్పొద్దు. నీకు నమ్మకమైన స్నేహితులు, ఎలాంటి స్నేహితులు? ఉపవాస ప్రార్థన చేసి మరి తూచా తప్పకుండా వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నటువంటి ఆత్మీయమైన స్నేహితులు ఉంటే వారితో చెప్పుకోవచ్చు. వారికి తప్ప లోకస్తులకు ఎవ్వరికి కూడా నీ సమస్యలు చెప్పొద్దు. ఏమంటారండి చెప్తే లోకస్తులకు చెప్పుకుంటే? అయ్యో అట్లయిందా చెల్లె, అరే రే 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 చాలా బాధగా ఉందని అంటారు. ఆమె అవతల పోగానే ఏం చేస్తారండి? దీనికి మంచిగా తగిన శాస్త్రి జరిగింది, దీనికి తగ్గట్టే జరిగింది అని ఏం చేస్తారమ్మా? నువ్వు పక్కకు పోగానే నవ్వుకుంటారు. దాని బిడ్డ నీకు కలిగిన సమస్యను బట్టి నిన్ను హేళన చేస్తారు. ఇంకొక అక్కతో చెప్పుకుంటే అక్క ఏం చేస్తుంది? నవ్వుకుంటూ నీ కొరకు చెప్పుకుంటూ ఏం చేస్తుందమ్మా? కాలయాపన చేస్తా నీ కొరకు చెప్పుకుని నవ్వుకుంటుంది దేవుని బిడ్డలారా. అని మనకు కలిగినటువంటి దేవుని బిడ్డలకి సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు నష్టాలు. మేము సంవత్సర కాలము దేవుని బిడ్డలారా ఇశ్రాయేలు పెసర గింజలాగా నలిగిపోయాం మేము. అలాగే పెళ్ళయి దగ్గర మాకు ఒక 40 ఏండ్లు దగ్గర దేవుని బిడ్డలారా. ఈ 40 సంవత్సరాలలో అయ్యగారికి ఎప్పుడు నాకన్నా జ్వరం వచ్చేది. అప్పుడప్పుడు అయ్యగారికి అసలు జ్వరం అంటే ఏంటో నాకు తెలియదు దేవుని బిడ్డలారా. అంత భయంకరమైన అనారోగ్యం వచ్చింది దేవుని బిడ్డలారా. అంటే దేవుని బిడ్డలకి కష్టాలు రావు, సమస్యలు రావని నేను చెప్పను, కానీ నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నీకు కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, సమస్యలు వస్తాయి, దుఃఖము వేదన కన్నీరు కలుగుతుంది. కానీ నువ్వు ప్రార్థనలో విసుకక నువ్వు మౌనముగా దేవుని సన్నిధిలో నువ్వు నడిచిపోతున్న దానవుగా ఉంటే, నువ్వు చేసే ప్రార్థన విడవని దానిగా ఉంటే, నువ్వు చదివే వాక్యము విడవక చదువుతున్న దానవుగా ఉంటే, నువ్వు చేసే ఉపవాసము నువ్వు విడవక ఉపవాసాన్ని కంటిన్యూ చేసే దానవుగా ఉంటే, అది ఆటం ఎలా వచ్చిందో అది ఎలా వెళ్ళిపోయిందో నీకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. కష్టకాలములో ఏం చేయొద్దండి మనము? గుణగొద్దు, సనగొద్దు దేవుని బిడ్డలారా. దేవుడేంటి ఇలా చేశాడని మనం అనుకోవద్దు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. కష్టాలు శ్రమలు క్రైస్తవుని జీవితంలో అనుమతించడానికి దేవుని పర్మిషన్ ఉంటుందంట. హల్లెలూయా. దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని బిడ్డల అనుమతి లేకుండా నీ జీవితంలో రోగం రాదు, నష్టం రాదు, కష్టం రాదు, బాధ రాదు, ఇరుకు రాదు. వచ్చినవా అవి మరి ఉన్నతమైన ఆశీర్వాదాలను అనుభవించడానికి, ఉన్నతమైన మేళ్లను పొందుకోవడానికి, ఉన్నతమైన గొప్ప కార్యాలను అనుభవించడానికే నీకు కష్టం నష్టం వస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నీకు కష్టం వస్తుంది. నువ్వు నీతిగా బ్రతుకుతావంటే నీకు ఖచ్చితంగా నష్టం కలుగుతుంది. హల్లెలూయా. వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలని నువ్వు ఇష్టపడుతూ బ్రతుకుతున్నావా, ఖచ్చితంగా నీకు రోగము, నొప్పులు, బాధలు వస్తాయి దేవుని బిడ్డలారా. అయినప్పటికీ వాటన్నిటిలో నుంచి ఏంటంటమ్మా? ప్రకటన గ్రంథంలో లోకములో మీకు 10 దినములు శ్రమ కలుగును, నేను లోకమును జయించి ఉన్నాను కనుక మీరును జయిస్తారు. ఆయన ఎలాంటి దేవుడమ్మో? మనం నమ్ముకున్న దేవుడు మరణాన్నే గెలిచి లేచిన దేవుడు. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా.